టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి క్యాండిడేట్స్కి సూచనలు సలహాలు ఇవ్వడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో మొదటి ప్రక్రియ ఏదంటే డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్. ఈ హాల్ టికెట్స్ ఈ రోజు నుంచి 11th మార్నింగ్ 9 o'clock వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ముందు జాగ్రత్తగా క్యాండిడేట్స్ ముందే తీసుకోవడం మంచిది. ఏదైనా తప్పులున్నా సరి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ నుండి వాళ్ళ ఓటీఆర్ ద్వారా ఏదైతే రిజిస్టర్ చేయబడ్డ క్యాండిడేట్స్ వాళ్ళ ఓటీఆర్ ద్వారా వాళ్ళు లాగిన్ అయిపోయి వాళ్ళ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాన్యువల్ హాల్ టికెట్స్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి హాల్ టికెట్స్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఒక మంచి క్వాలిటీ ప్రింటర్ ద్వారానే చేసుకోవడం చేయాలి. ఐదర్ లేదర్ ప్రింటర్లో కలర్ ప్రింటింగ్ కానివ్వండి, బ్లాక్ అండ్ వైట్ ఉన్నా కానీ వాళ్ళ పేర్లు కానీ ఫోటోగ్రాఫ్ కానీ క్లియర్గా ఉండే విధంగా ఉండాలి. అదేవిధంగా A4 సైజులో కంపల్సరీగా ఈ ప్రింట్ కాపీని తీసుకోవాలి. ఏ ప్రింట్ కాపీని అయితే తీసుకున్నారో అదే ప్రింట్ కాపీ ద్వారా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు పరీక్ష రాసేందుకు ఆ కాపీనే వాళ్ళు రిటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ చెకింగ్నప్పుడు దాని మీద సంతకాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏ ప్రింట్ని వాళ్ళు మొట్టమొదటి డే రోజున ఫస్ట్ సెషన్లో వాళ్ళు వెళ్ళడం జరిగిందో ఆ రోజు నుండి చివరి ఎగ్జామినేషన్ అంటే 13th సాయంత్రం వరకు వెళ్ళే ఎగ్జామ్ వరకు కూడా దాన్నే రిటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ఈ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఎక్కడైనా మీకు పేర్లు కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి సరిగా లేని పరిస్థితిలో మీరు కంపల్సరీగా 2 ఫోటోగ్రాఫ్స్, కలర్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. తర్వాత అవి తీసుకొని ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళినప్పుడు ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి. అదేవిధంగా ఫొటోస్ మీరు హాల్ టికెట్లో కొన్ని సందర్భాల్లో ప్రింట్ కాని పరిస్థితిలో అటువంటి హాల్ టికెట్స్తో సహా జతగా మీరు 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అదొక గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ద్వారా మీరు ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. హాల్ టికెట్తో సహా మీరు ఇతర ఒరిజినల్ గుర్తింపు పత్రం కూడా తీసుకుపోవాలి ప్రతి సెంటర్కి. ఇట్ కెన్ బి యువర్ పాన్, యువర్ ఆధార్ కార్డ్ ఆర్ యువర్ స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్. మొట్టమొదటిగా ఎగ్జామినేషన్ వీళ్ళందరూ కూడా సెంటర్లు రీచ్ అయ్యేందుకు దాదాపుగా 8 లక్షల మంది జనాభా రాస్తున్నారు కాబట్టి కొంత డిస్టెంట్ ప్లేస్లో కూడా సెంటర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కానివ్వండి వాళ్ళకు హాల్ టికెట్స్లో మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ డివైస్ ఉన్నట్టయితే ఒక యాప్ డెవలప్మెంట్ జరిగింది. ఆ యాప్ని రేపు ఎల్లుండి కానీ అది మేము అప్లోడ్ చేయబోతున్నాము. ఆ యాప్ని మీరు మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ యాప్ ద్వారా మీ సెంటర్ ఒక గుర్తింపు దొరికే అవకాశం ఉంటుంది. దాంట్లో ఒక వెన్యూ కోడ్ కొట్టేసి ఆ సెంటర్ కోడ్ కొట్టి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టంగానే అది గూగుల్ మ్యాప్కి వెళ్ళేసి మీ సెంటర్కి సంబంధించిన సమగ్ర ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్ని కంపల్సరీగా ఎవరైతే మొబైల్ డివైసెస్, ఆండ్రాయిడ్ డివైసెస్ యూస్ చేస్తున్నారో దయచేసి మీరు అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తే మీరు మీ వెన్యూకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ రోజున చాలామంది చాలా చోట్ల పరీక్షలు రాస్తున్నారు కాబట్టి దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇంట్లో నుండి తొందరగా బయలుదేరాలి. ఎందుకంటే 8:15 నుండి 9:45 వరకే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ హాల్లో వెళ్ళే అవకాశం కలుగుతుంది. 9:45 తర్వాత మళ్ళీ లోనికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పగా గంట మొదలే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. ఈ 8:15 నుంచి 9:45 టైం ఎందుకు ఇచ్చామంటే అక్కడ బయోమెట్రిక్స్ తీసుకునే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అది కొంత టైం పడుతుంది కాబట్టి అందరు క్యాండిడేట్స్ ముందే వచ్చి చేస్తే క్రౌడింగ్ ఉండదు, చాలా సులువుగా జరిగిపోతుంది. ఇది మా రిక్వెస్ట్ అందరు క్యాండిడేట్స్. ఇంతకుముందు బయోమెట్రిక్ అనేది చాలా చోట్ల పెట్టలేదు. దాదాపుగా ఇంత పెద్ద ఎగ్జామినేషన్కి పెట్టడం అనేది మొదటిసారిగా చేయడం జరుగుతుంది టీఎస్పీఎస్సీ. బయోమెట్రిక్ అనేది ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెళ్ళడం జరుగుతుందో ఆ క్యాండిడేట్ ఒరిజినలా లేదా అనేది డేటాబేస్లో ఆధార్ డేటాబేస్ నుండి అది క్రాస్ వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇంపర్సనేషన్ అంటే ఒకరి బదులు ఇంకోరు ఎగ్జామ్ రాసే అవకాశం దాదాపుగా శూన్యంగా ఉంది. కాబట్టి అందరూ కూడా 8:15కు మీ అడ్మిట్ కార్డ్ని తీసుకొని మీరు లోపలికి గేట్ ఓపెన్ అవుతుంది కాబట్టి 8:15కు మీరు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు అక్కడ బయోమెట్రిక్ కొరకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డెస్క్ అనేవి ఉంటుంటాయి. ఆ రిజిస్ట్రేషన్ డెస్క్లో కౌంటర్లు ఉంటుంటాయి. ప్రతి ఒక్కరూ మీ అడ్మిట్ కార్డ్తో సహా మీ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ అంటే
మీకు ఐదర్ ఎంప్లాయీ ఐడి కానీ ఒక ఎంప్లాయీ ఉన్నట్టు పరీక్ష రాస్తున్నట్టయితే అతని ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఆర్ఎల్స్ ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆ ఓటర్ ఐడి అయినా పర్వాలేదు. ఈ 4కు ఒరిజినల్ కాపీస్ని మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ కలర్ ప్రింట్ తీసుకున్నా కానీ వాటి ద్వారా లోపలికి వెళ్ళేందుకు అవకాశం లేదు. కాబట్టి దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మీ ఒరిజినల్ కార్డ్స్ని తీసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ కౌంటర్స్లో మీరు బయోమెట్రిక్స్ అంటే వేలి ముద్రలు చేయడం జరుగుతుంది. ఒక మేడ్చల్ హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో మాత్రం మేడ్చల్ సెంటర్లో మాత్రం ఈ కంటి పాపలు అంటారు కదా, ఐరిస్ టెక్నాలజీ ద్వారా ఓన్లీ ఐరిస్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. మేడ్చల్ కానీ ఇంకా 2-3 సెంటర్ వరకు అది వర్తింపజేస్తుంటాం. మేడ్చల్ జిల్లాలో ఉన్న కొన్ని సెంటర్స్కి మాత్రం ఇది వర్తింపజేస్తున్నాం. మిగతా వాళ్ళకు మాత్రం అందరికీ కూడా బయోమెట్రిక్ ద్వారానే వాళ్ళని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు హాల్ టికెట్లో ఆ బయోమెట్రిక్ సంబంధించిన టీం వాళ్ళు దాన్ని హాల్ టికెట్ పైన ఒక స్టాంప్ వేయడం జరుగుతుంది. ఇది 4 ప్రతిరోజున 2 సెషన్స్ ఉంటాయి కాబట్టి 4 సెషన్ అంటే 2 రోజులు జరిగే పరీక్షలో 4 సెషన్స్ ఉంటాయి కాబట్టి ఈ 4 సెషన్ సంబంధించిన స్టాంపింగ్ అంతా దాని మీద జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ హాల్ టికెట్ని అయితే మీరు మొట్టమొదటి రోజున మొదటి సెషన్కి యూజ్ చేస్తున్నారో చివరి వరకు ఆ హాల్ టికెట్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సందర్భంలో అది మీకు మిస్ప్లేస్ అయిన సందర్భంలో మాత్రం మీరు అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ మీరు అప్రోచ్ కావాలి. మళ్ళీ మీరు డాక్యుమెంటేషన్ చేసి ఆ మా బయోమెట్రిక్ టీం వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళు ఆల్టర్నేటివ్ మెకానిజం మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొక గమనిక ఏంటంటే ఫస్ట్ పేపర్ ఒకవేళ ఒక క్యాండిడేట్ ఒక పేపర్ మానేస్తే మిగతా ఎగ్జామ్స్ రాయడానికి అనుమతించము. దట్ ఈస్ ద రూల్. యా, ఇది తప్పక ఫాలో కావాలండి. ఎందుకంటే కొందరు ఏదో ఊరికనే పరీక్ష ఫస్ట్ సెషన్లో ఒక పరీక్ష రాసి సబ్సిక్వెంట్ సెషన్లో రాకపోవచ్చు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఫస్ట్ సెషన్లో వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం అటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యక్తులను లోపలికి అనుమతించరు. కాబట్టి అందరూ కూడా పరీక్ష రాయాలంటే 4 సెషన్స్ కంపల్సరీగా అటెండ్ కావాల్సి వస్తుంది. ఏదైనా కారణం చేత మొదటి సెషన్ రానిప్పుడు రెండో సెషన్కు రానివ్వరు. ఒకవేళ మొదటి సెషన్ రాసి రెండో సెషన్ రాక రెండో రోజున మళ్ళీ రావాలంటే కూడా అటువంటి వ్యక్తులను రానివ్వరు. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసినా కూడా మీరు పూర్తి టైం హాల్లోనే ఉండాలి. ఎవరిని బయటికి పంపము. ఫుల్ 2.5 అవర్స్ కంప్లీట్ అయ్యే వరకు అందరూ క్లాస్ రూమ్లోనే ఉండవలసి ఉంటుంది. అందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళే ముందు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రిస్కింగ్ మెకానిజం ఒకటి పెట్టడం జరుగుతుంది. ఏ సెంటర్లో అయితే ఎగ్జామినేషన్ జరుగుతుందో ఆ సెంటర్లో కొందరు వ్యక్తుల్ని ఆడవాళ్ళకు కానివ్వండి మగవాళ్ళకు సపరేట్ క్యూలో ఫ్రిస్కింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా లోనికి వెళ్ళేటప్పుడు ఒక ఎగ్జామినేషన్కి సంబంధించిన బాల్ పాయింట్ పెన్ కానివ్వండి ఆర్ మీ హాల్ టికెట్ కానివ్వండి ఇవి కాకుండా ఈ జేబులో కానీ ఇంకెక్కడ కూడా బాడీలో మీ శరీరం పైన ఏది కూడా మీరు క్యారీ చేసేందుకు ఉండకూడదు. ఒకటి అది వాచెస్ కావచ్చు, ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఆర్ బ్లూటూత్ డివైజెస్ కావచ్చు. ఈ మధ్య ఎన్నో బ్లూటూత్ డివైసెస్ ఎన్నిట్లో రావడం జరిగింది, లైక్ కలదోడు కావచ్చు, లైక్ షూలలో కావచ్చు. కాబట్టి దయచేసి షూ ఎవరు కూడా ఎగ్జామినేషన్స్ కొరకు వేసుకోకూడదు. షూ వేసుకోవడం అనేది నియంత్రించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆర్డినరీ చెప్పలు కానివ్వండి లేక శాండిల్ కానివ్వండి వేసుకొని కంపల్సరీ వెళ్ళాలి. అదేవిధంగా ఎవరైనా షూ వేసుకొని వెళ్ళినట్టయితే కంపల్సరీగా వాళ్ళు షూ అంతా కూడా బయటనే వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. మూడవది నగలు పెట్టుకునేటప్పుడు కూడా ఎవరు కూడా దయచేసి ఇయర్ స్టడ్స్ కానివ్వండి నెక్లెసెస్ కానివ్వండి ఇవి కూడా వేసేందుకు వీల్లేదు. ఒకవేళ ఇటువంటి వ్యక్తులు బయట ఫ్రిస్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ చేతిలో చెంత ఉండినట్టయితే అవన్నీ కూడా సీజ్ చేసేసి ఒక రూమ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏ ఎగ్జామినేషన్ జరుగుతుందో సెంటర్లో ఆ సెంటర్లో కొంత అరేంజ్మెంట్ చేయడం జరిగింది తాత్కాలికంగా. సో ఇదంతా కూడా కౌంటర్ పెట్టడం జరుగుతుంది. కానీ ఈ కౌంటర్లో మీరు మీ పర్సనల్ రిస్క్ ద్వారానే పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది. మేము డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ వెబ్లో పెట్టినాము. హాల్ టికెట్స్లో కూడా ఈ రోజున డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరూ కూడా మీ పైన నగలు కానివ్వండి ఎనీ అదర్ యాక్సెసరీస్ దయచేసి వేసుకోకూడదు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో వేసుకున్నట్టయితే ఫ్రిస్కింగ్ తర్వాత అవన్నీ తీసి ఒక కౌంటర్లో పెట్టడం జరుగుతుంది. దానికి అక్కడ కొంత టెంపరీ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దయచేసి మీరు ఈ నిబంధనని మీరు తప్పగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాచ్ లేకుంటే మాకు టైం ఎట్లా తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు.
అయితే స్టార్టింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ అప్పుడు బెల్ కొట్టడం జరుగుతుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బెల్ కొట్టడం జరుగుతుంది. వార్నింగ్ బెల్ 5 minutes బిఫోర్ ద ఎగ్జామ్ కొడతారు. అండ్ టైం అయిపోగానే ఇంకోసారి కూడా కొడతారు. అదేవిధంగా మార్నింగ్ 8:15కు ఏ విధంగానైతే క్లాసెస్కి వెళ్ళేందుకు సెంటర్లో ఎంటర్ అయ్యేందుకు మీకు పర్మిషన్ ఉందో, అదేవిధంగా మధ్యాహ్నం కూడా 1:15కి లోపలికి ఎంటర్ అయ్యేందుకు పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ బయోమెట్రిక్ ఒక ప్రక్రియని కంప్లీట్ చేసేయాలి కాబట్టి. అదేవిధంగా మీరు క్లాస్లో ఎంటర్ అయిన తర్వాత ఫర్ ఎనీ రీజన్ మీ చెంత ఏదన్నా మొబైల్ డివైస్ కానివ్వండి, ఇంకా ఏదైనా బ్లూటూత్ డివైస్ ఒకవేళ దొరికినట్టయితే అది మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద బుక్ చేస్తూ మిమ్మల్ని మళ్ళీ పరీక్ష రాసేందుకు మీకు ఛాన్స్ ఉండదు. అదేవిధంగా మీకు ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ కూడా డిబార్ చేయడం జరుగుతుంది. ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కాక అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, యూపీఎస్సీకి సంబంధించిన ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా ఏ పరీక్ష రాసేందుకు కూడా మీకు ఫ్యూచర్లో అర్హత కోల్పోతారు. కాబట్టి ఇది తప్పక గమనించాల్సిన ప్రార్థన. రెండవది, మీరు క్లాస్ రూమ్కు ఎంటర్ అయిన తక్షణము మీకు సంబంధించిన ఏదైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ కమెన్స్ అయ్యే ఒక 10 నిమిషాల ముందు మీకు టోటల్ ఆన్సర్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో పైన ఓఎంఆర్ షీట్ ఉంటుంది, కింద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ని సీల్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు సీల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ చేసేందుకు వీల్లేదు. మీకు ఎప్పుడైతే లోపల ఇన్విజిలేటర్ మీకు అనౌన్స్ చేస్తుంటాడో ఏదైతే ఓఎంఆర్ షీట్లో రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో అవి పూర్ణం చేయండి అని చెప్పేసి, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే మీరు ఓఎంఆర్ షీట్లో పైన పర్ఫరేటెడ్ ఉంటుంది, అక్కడ చిన్న చిన్న రంధ్రాలతో అటాచ్ చేస్తుంది. కాబట్టి వాటిని మీరు అది చింపాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ చింపకుండా కూడా పరీక్ష రౌండ్ బబ్లింగ్ చేసే అవకాశం ఉన్నా కానీ మీరు అది తీసి పక్కన పెట్టుకోండి. ఈ ఓఎంఆర్ షీట్లు మాత్రం ఇది కింద డూప్లికేట్ కాపీ ఉంటుంది. ఆ డూప్లికేట్ కాపీ ఎందుకంటే పైన ఓఎంఆర్ షీట్ అనేది మీరు ఆన్సర్స్ ఫిలప్ చేసేసి తిరిగి ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత. కింద డూప్లికేట్ కాపీ ఏదైతే ఉందో, అంటే మీరు పైన ఏది బబ్లింగ్ చేస్తే కింద అదే బబ్లింగ్ కనిపిస్తుంది. ఆ డూప్లికేట్ కాపీని మాత్రం మీరు రిటైన్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్కి పైన అటాచ్ చేసిన దాన్ని మీరు డిటాచ్ చేసేసి ఆన్సర్ బబ్లింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రిటర్న్ చేయాలి. ఈ క్వశ్చన్ పేపర్తో సహా కింద డూప్లికేట్ కాపీని మాత్రం మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కొరకు, ఎక్కడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు క్రాస్ వెరిఫై చేసుకునేందుకు, మీ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టిండ్రు, మీ స్కోర్ ఎంత వచ్చిందని తెలుసుకునేందుకు పెట్టిన ప్రక్రియ. కానీ క్వశ్చన్ పేపర్ని ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు మొట్టమొదటి ఓపెన్ చేయకూడదు. మీకు ఇచ్చిన తక్షణం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓఎంఆర్ షీట్లో కొన్ని ఫీల్డ్స్ ఉండడం జరుగుతుంది. ఆ ఫీల్డ్స్లో కంపల్సరీ మీకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓఎంఆర్ షీట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో మొట్టమొదటి కాలంలో వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఎక్కడ కూడా తన పేరు పెట్టాల్సిన అవసరం లేదు. పైన వరకు మాత్రం తన రోల్ నెంబర్ని కానివ్వండి, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, పేపర్ కోడ్ ఒకటి ఉంటుంది, వెన్యూ కోడ్ ఒకటి ఉంటుంది, తర్వాత టెక్స్ట్ బుక్లెట్ సిరీస్ అని ఉంటుంది. వీటిలన్నిటిలో ఫిలప్ చేయాలి పైన ఈ కాలంలో. ఇక్కడంతా ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బబ్లింగ్ చేయాల్సింది. కింద మాత్రము ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఒకే చోట మీరు పెన్తో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ పక్కన ఉన్నది మాత్రం ఇన్విజిలేటర్కి సంబంధించింది. దయచేసి ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ పేపర్. ఇది మేము ఆన్సర్ స్క్రిప్ట్ అయిన తర్వాత దీన్ని స్కానర్లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము ఇది డిటెక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఓన్లీ బ్లాక్ అండ్ బ్లూని క్యాప్చర్ చేస్తుంది. సో అందుకొరకే మేము ఇన్స్ట్రక్షన్స్లో పెట్టడం జరిగింది ఏంటంటే, మీరు పెట్టేటప్పుడు ఇది పెన్సిల్కి కానివ్వండి, ఒక ఇంక్ పెన్ కానివ్వండి, జెల్ పెన్ కానివ్వండి, ఇంకేది కూడా యూజ్ చేసేందుకు వీల్లేదు. అండ్ ఏ కలర్ని కూడా చేయొద్దు ఎక్సెప్టింగ్ బ్లూ అండ్ బ్లాక్. సో ఓన్లీ బ్లూ అండ్ బ్లాక్ యూజ్ చేయనే ఇది స్కానర్లో రీడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది రెండూ కాకుండా ఉన్నట్టయితే మీ పేపర్ ఇవాల్యుయేషన్ చేయబడదు. అదేవిధంగా దీంట్లో ఎక్కడ కూడా మీరు వైట్నర్ ఫ్లూయిడ్ ఎక్కడ పెట్టకూడదు. ఎక్కడ కూడా మీరు బ్లేడ్తో కానివ్వండి, ఇంకేదన్నా దాంతో కూడా మీరు ఇక్కడ మలిపేందుకు ప్రయత్నం చేయకూడదు. ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయకూడదు. ఎక్కడ కూడా ఈ ఆన్సర్ స్క్రిప్ట్ని మీరు ఫోల్డ్ కానీ ఇంకే విధంగా చేయకూడదు. ఎందుకంటే ఇదంతా ఆన్సర్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా స్కానర్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి స్కానర్ సెన్సర్స్ డిటెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పేపర్ సంబంధించిన ఏ చిన్న నష్టం జరిగినా కానీ, ఏ చిన్న డిఫెక్ట్ ఉన్నా కానీ స్కానర్ రీడ్ చేసే అవకాశం లేదు. కాబట్టి మీది ఇన్వాలిడిటీ అవకాశం ఉంది. సో కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని ఆన్సర్ చేసుకోవాలి.
బబ్లింగ్ చేయడం అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రాంగ్ బబ్లింగ్ చేస్తే పేపర్ ఇన్వాలిడేట్ అయిపోతుంది, బాకీ కరెక్షన్ చేయరు. కాబట్టి మీరు కరెక్ట్గా మీ రోల్ నెంబర్ని బబుల్ చేయాలి రెలవెంట్ కాలంలో. ఇట్లా ఉంటుంది. సపోజ్ యువర్ రోల్ నెంబర్ 1 2 3 4 5 అని ఉంటే ఫస్ట్ కాలంలో మీరు నెంబర్ 1ని చేయాలి, సెకండ్ కాలంలో 2 చేయాలి, థర్డ్ కాలంలో 3ని బబుల్ చేయాలి, ఫోర్త్ కాలంలో 4ని బబుల్ చేయాలి, ఫిఫ్త్ కాలంలో 5ని బబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బబ్లింగ్లో చాలా మటుకు మేము గమనించింది ఏంటంటే పరీక్ష రాసిన తర్వాత చాలా క్యాండిడేట్స్ వచ్చేసి మేము మా నెంబర్ని తప్పు బబ్లింగ్ చేయడం జరిగింది అంటే ఒకటి పైన నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ ఆయన నెంబర్ 1 2 3 4 5 అనే రోల్ నెంబర్ ఉందనుకోండి, 1 2 3 5 అనే రోల్ నెంబర్ ఉందనుకోండి, 1 కింద ఇక్కడ 1 పైన రాసి కింద ఈ 0 to 9 నంబర్స్ ఉంటుంటాయి బబుల్స్లో. 1 ఉంటే 1నే బబుల్ చేయాలి, 2 ఉంటే 2 కింద బబుల్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ నెంబర్ 7 ఉందనుకోండి, ఇక్కడ లాస్ట్లో 7 అనే డిజిట్నే బబుల్ చేయాలి. ఇదేంటంటే మాన్యువలీ ఏ నెంబర్ అయితే రాసిండో దాని కింద బబుల్స్ కూడా సరిపోవాలి. చాలా చోట్ల మా పూర్వ అనుభవం ఏం చెప్తుందంటే చాలా క్యాండిడేట్స్ మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమనంటే మా రోల్ నెంబర్ 1 2 3 4 5 అయితే నేను 1 బాద్లో నేను పొరపాటున 7 పెట్టడం జరిగింది, దయచేసి దీన్ని మళ్ళీ కరెక్షన్ చేయండి. నేను సిగ్నేచర్ పెట్టాను అక్కడ, అవన్నీ కూడా చెప్తారు, కానీ అవన్నీ పరిగణలో తీసుకోరు. దయచేసి మీరు ఒకటే ఏంటంటే చాలామంది ఇక్కడ తప్పులు చేసేసి ఇమీడియట్లీ తప్పు చేసిన తక్షణము వాళ్ళు గుర్తించి ఆ ఇన్విజిలేటర్ ద్వారా ప్రూఫ్గా ఇక్కడ నేను తప్పు చేసిన అది కట్ చేసేసి ఆ ఇన్విజిలేటర్ సంతకం చేయడం జరుగుతుంది. అయినా కానీ అటువంటి ఏవి కూడా మేము వ్యాలిడేట్ చేయము, అవన్నీ కూడా మేము రిజెక్షన్ కిందకి పెట్టడం జరుగుతుంది. అందుకొరకే మీరు పెన్తో పెట్టడం చేసిన తర్వాత మళ్ళీ మలిపే అవకాశం లేదు. కాబట్టి పెట్టే ముందు దయచేసి కొంత జాగ్రత్తగా ఆలోచించి టైం తీసుకొని పెట్టండి. ఇటువంటి తప్పులు జరుగుతున్నాయని మేము వెబ్సైట్లో పెట్టాం మోడల్. మా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఒక మోడల్ పెట్టడం జరిగింది. ఆ మోడల్ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంట్లో ఒక 10-20 రకంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, తప్పులు జరగకుండా. ఇంకొకటి కొందరు ఏమంటారు 5 minutes లోపలనే మేము గమనించాము కాబట్టి మాకు ఇంకొక క్వశ్చన్ పేపర్ ఇవ్వండి అని. అట్లా జరగదండి, ఎందుకంటే అది రూల్ ప్రకారం కూడా కాదు. మేము అన్ని ప్రింట్ కూడా చేయం ఎక్సెస్ క్వశ్చన్ పేపర్. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ని ఒకసారి ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ప్రతి రూమ్లో ఒక ప్లాన్ ప్రకారము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఆ అరేంజ్మెంట్ ఏ విధంగా చేసిందంటే 6 rows కానివ్వండి, 10 rows కానివ్వండి, 14 rows విధంగా ఏ విధంగా ఉండాలని చెప్పేసి మా క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ అంతా కూడా మాకు దాదాపుగా డబుల్ డిజిట్ నెంబర్ ఉంది. అటువంటి 4 కోడ్స్ నేనండి, AB 1, BC 1, CD 1, DE అనేది. సో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఏ విధంగా చేయడం జరుగుతుందంటే క్లాస్ రూమ్లో ఉన్న బెంచెస్ ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు మేము ఒక బెంచ్ 4 feet లోపల ఉన్నట్టయితేనే ఒక సింగిల్ క్యాండిడేట్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. 4 feet పై దాటినట్టయితే 2 క్యాండిడేట్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య కూడా 2 స్క్వేర్ మీటర్ల గ్యాప్ వదలాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఇన్విజిలేటర్స్ జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు క్యాండిడేట్స్ కూర్చున్నట్టయితే ఇనఫ్ స్పేస్ ఉండాలి. ఎవరు కూడా మాట్లాడేందుకు వీల్లేదు, ఎవరు సిగ్నల్ చేసేందుకు వీల్లేదు, ఎవరు ఇషారాలు చేసేందుకు వీల్లేదు, ఎవరు కూడా గుసగుసలు ఆడేందుకు వీల్లేదు. ఎవరైనా ఇటువంటి దాంట్లో చేసినట్టయితే ఎవరైతే వాళ్ళకు సంబంధించిన ఈ పరీక్షలో రాసేటప్పుడు ఎవరితో మాట్లాడడం జరిగినా కానీ వాళ్ళ మ్యాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద బుక్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్సెప్టింగ్ హాల్ టికెట్ తప్పిస్తే ఇంకే మెటీరియల్ వాళ్ళ జేబులో ఉండేందుకు వీల్లేదు. ఒకవేళ వాళ్ళు ఈ హాల్ టికెట్ కాకుండా ఇంకేదైనా మెటీరియల్ వాళ్ళ జేబులో ఉన్నట్టయితే వాళ్ళని మళ్ళీ మ్యాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు రాసుకునేటప్పుడు కూడా క్వశ్చన్ పేపర్లో రాసుకునేటప్పుడు కూడా స్టూడెంట్స్ ఒకవేళ వాష్రూమ్ని అంటే టాయిలెట్స్ని యూజ్ చేయాలన్న అవసరం కలిగినప్పుడు దయచేసి వాళ్ళు వెళ్ళిన తక్షణము ఒకే క్లాస్ రూమ్ నుండి ఇద్దరిని ఒకేసారి పంపకుండా ఒకరిని పంపే అవకాశం ఉంటుంది. సో ఒకరు వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ ఒక 2-3 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చే విధంగా పెట్టాలి. అదేవిధంగా ఒకళ్ళు వెళ్ళినట్టయితే బయట ఎవరో వాళ్ళ అటెండర్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయ్ ఎవరో ఉంటుంటారు, వారి ద్వారా వాళ్ళని వాష్రూమ్కి పంపించవచ్చు. మీరు లోపలకు రావడంలో కొంత డిలే అయినట్టయితే ఒక 5 నిమిషాలు దాటినట్టయితే మళ్ళీ తిరిగి అతన్ని ఎగ్జామినేషన్ రాయనించకూడదు. అదేవిధంగా క్లాస్ రూమ్లో ఎవరైనా కానివ్వండి ఈ స్టూడెంట్స్కి రాసుకునేటప్పుడు క్వశ్చన్ పేపర్ కొన్నిసార్లు డిఫెక్టివ్ క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సైడ్ ప్రింట్ వచ్చేసి ఇంకో సైడ్లో ప్రింట్ సరిగా రాని పరిస్థితిలో ఆ క్వశ్చన్ పేపర్ రీప్లేస్మెంట్ ఇవ్వాలి.
అది రీప్లేస్మెంట్ అనేది ఇన్విజిలేటర్ చేయడం జరుగుతుంది. ఇన్విజిలేటర్ రీప్లేస్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మొట్టమొదటిసారి ఇచ్చినప్పుడు ఏ కోడ్ నెంబర్ ఇచ్చేయడం జరిగిందో అదే కోడ్ నెంబర్తో ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ అనే క్వశ్చన్ పేపర్ క్యాండిడేట్కి ఇచ్చినప్పుడు ఆ ఏబీ అనేది మళ్ళీ రీప్లేస్ చేస్తే మళ్ళీ ఏబీ సిరీస్ ఇవ్వాలి, కానీ ఇంకో సిరీస్ ఇచ్చేందుకు వీల్లేదు. ఎందుకంటే సీటింగ్ అరేంజ్మెంట్లో ఏబీ ఒక క్యాండిడేట్ పక్కన కానివ్వండి వెనక ఉన్న క్యాండిడేట్కి ఎవరికి కూడా సేమ్ క్వశ్చన్ పేపర్ రాదు. క్వశ్చన్ పేపర్ కూడా ఏ విధంగా జంబ్లింగ్ చేయడం జరిగిందంటే ఇది మల్టిపుల్ సిరీస్లో వచ్చిన క్వశ్చన్ పేపరు. ఏబీకి బీసీకి క్వశ్చన్స్లో చాలా తేడా ఉంటుంది. ఏబీకి క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో బీసీకి ఏదైతే ఉందో బీసీకి క్వశ్చన్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్లో వచ్చిన ఆన్సర్స్ కూడా 4 ఆప్షన్స్ ఉంటుంటాయి. ఈ క్వశ్చన్ నెంబర్ ఏబీలో 1 అనే క్వశ్చన్ బీసీకి ఎక్కడో 19 నెంబర్లో రావచ్చు, కానీ ఏబీకి అదే క్వశ్చన్లో ఆన్సర్ 1 ఉండొచ్చు, కానీ 19th వచ్చిన దానికి అతనికి 1 కాక 2 or 3 కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేము ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కోడింగ్ చేసుకునేటప్పుడు ఏ ఒక్క క్యాండిడేట్కి కూడా ఆ రూమ్లో ఉన్న వారికి సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ని ఇచ్చేటప్పుడు కూడా ఇన్విజిలేటర్ చాలా జాగ్రత్తగా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రకారం కూర్చున్నారా లేదా అని తను వెరిఫై చేసుకోవాలి. అండ్ సిరీస్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏబీ తర్వాత నెక్స్ట్ సిరీస్ బీసీ ఉండాలా, తర్వాత సిడి ఉండాలా, తర్వాత డిఏ ఉండాలా. ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకుంటూ అతను కూడా ఒకసారి ఇన్విజిలేటర్ వాచ్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి మీ వెన్యూ కోడ్ నెంబర్ సరిగ్గా చూసుకొని మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. ఒక సెంటర్ ఇచ్చిన క్యాండిడేట్ ఇంకొక సెంటర్లో పోయి రాస్తే అది చెల్లదు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎవరికైతే మేము హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఇచ్చినా కానీ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది కానీ నామినల్ రోల్స్ అంటుంటాం. అంటే ఏ సెంటర్కి ఏ స్టూడెంట్స్ని అలాట్ చేయడం జరుగుతుందో ఆ సెంటర్ సంబంధించిన సమగ్ర సమాచారం అంతా నామినల్ రోల్స్లో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈ నామినల్ రోల్స్లో కొన్ని సందర్భాల్లో హాల్ టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ పేరు ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆ చీఫ్ సూపరింటెండెంట్ తను ఇమీడియట్లీ ఆ నామినల్ రోల్స్లో కింద ఐడి కార్డు కానివ్వండి ఆయన ఐడెంటిటీ ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత నామినల్ రోల్స్ కింద అతన్ని సంతకం పెట్టేసి మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే హ్యాండిక్యాప్ పీపుల్ అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ కానీ డిసడ్వాంటేజ్ గ్రూప్ సంబంధించిన వ్యక్తులు ఉంటుంటారు కదా, వాళ్ళకు మొత్తం కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది. అది అందరి కేటగిరీస్ కాదు, ఓన్లీ విజువలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే పూర్తి బ్లైండ్ కానివ్వండి ఆర్ సెరెబ్రల్ పాల్సీ ఉన్నవాళ్ళు అంటే మానసికంగా కొన్ని లోపాలకు లోనైపోయి వాళ్ళు చేతులు వాళ్ళ కంట్రోల్లో లేనప్పుడు మూమెంట్స్ కంట్రోల్ లేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఇటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరినీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే అరేంజ్ చేయమని వాళ్ళని ఎగ్జామ్ రాయించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా స్క్రైబ్స్ని మేము అలాట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రైబ్స్ అనే వాళ్ళు చీఫ్ సూపరింటెండెంట్స్ అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. స్క్రైబ్స్ ఎవరు అంటే ఎవరన్నా స్క్రైబ్స్గా తీసుకోవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిజికలీ డిసడ్వాంటేజ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కి సంబంధించిన వ్యక్తి ఉండకూడదు. అదేవిధంగా ఈ గ్రూప్ 2కు రాసుకునేందుకు అందరి అర్హత గ్రాడ్యుయేషన్ కాబట్టి స్క్రైబ్ ఎడ్యుకేషన్ అర్హత మాత్రం గ్రాడ్యుయేషన్ కన్నా తక్కువ ఉండాలి. ఏ రకమైన సంబంధం లేని క్యాండిడేట్తో మీరు స్క్రైబ్గా పెట్టడం జరుగుతుంది. స్క్రైబు ఏ రకమైన సూచనలు చేయకూడదు క్యాండిడేట్కి, ఏ రకమైన ఓన్లీ క్యాండిడేట్ ఏదైతే ప్రశ్నలు చెప్తున్నాడో ప్రశ్నకు జవాబు చెప్తున్నాడో ఆ జవాబు వరకే క్యాండిడేటు పూరించాల్సి వస్తుంది ఆ గల్లలని. అదేవిధంగా బ్లైండ్ పీపుల్ కానివ్వండి అండ్ సెరెబ్రల్ పాల్సీకి సంబంధించిన వాళ్ళకు మాత్రము ఎవ్రీ 1 అవర్కి 20 minutes ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ ఆర్థోపెడికల్ అంటే చేతులు లేని వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కూడా స్క్రైబ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ వాళ్ళకి ఎక్స్ట్రా టైం అనేది మాత్రం ఇవ్వరు. ఇది ఫిజికలీ డిసడ్వాంటేజ్కి సంబంధించిన క్యాండిడేట్స్ పరీక్షలు రాసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదేవిధంగా పరీక్ష ఒక క్యాండిడేట్కి అతనికి మొత్తం 1/2 hour లోపల కానీ 1 hour లోపల అతను ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్న ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాస్ట్ మినిట్ ఎప్పుడైతే క్లోజర్ బెల్ అవుతుందో అప్పటి వరకు కూడా అతను ఎగ్జామినేషన్ హాల్ని వదిలి వెళ్ళేందుకు వీల్లేదు. ఎగ్జామినేషన్ 5 minutes కంక్లూజన్ లోపల ఇన్విజిలేటర్ తలుపేసేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది లాస్ట్ 5 minutes అని చెప్పి. లాస్ట్ బిల్ అప్పుడు బెల్ కొట్టడం జరుగుతుంది. అప్పుడు ఇన్విజిలేటర్ సీరియల్ వరుసలోని అన్నీ కూడా ఓఎంఆర్ షీట్స్ ఇన్విజిలేటర్స్ కలెక్ట్ చేసుకున్నాకనే క్యాండిడేట్స్ని బయట పంపిస్తారు.
లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే రిజెక్ట్ అయినారో బేస్డ్ ఆన్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ ఒక 554 పర్సన్స్ని మేము వెబ్సైట్లో పెట్టాము. ఒకవేళ మీకు బేసిక్లీ మీకు క్వాలిఫికేషన్ లేదని రిజెక్షన్ చేయడం జరిగింది, ఒకవేళ మీరు సపోర్టింగ్ ఎవిడెన్స్ తీసుకొని టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వచ్చి చూపిస్తే మిమ్మల్ని అలౌ చేయడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ ఇస్తాం అప్పుడు. అదేవిధంగా ఫోర్నూన్ సెషన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ మార్నింగ్లో ఏ విధంగా గంటన్నర వదలడం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా 1:15కి మొట్టమొదటిగా వదలడం జరుగుతుంది. సో అదేవిధంగా అదే హాల్ టికెట్ని వీళ్ళు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో హాల్ టికెట్లో వాళ్ళ కమ్యూనిటీ కానివ్వండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన కొంత సమాచారంలో కొంత తేడాలు కనిపించినట్టయితే అవన్నీ కూడా వీళ్ళు ఎవిడెన్స్తో సహా తీసుకొచ్చేసి ఆ నామినల్ రోల్స్లో చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా కొంత కరెక్షన్ చేయాల్సి అవసరం. డిక్లరేషన్ కూడా ఇవ్వాలి, మేమే బాధ్యులం కూడా ఇవ్వాల్సింది. ఇంకొకటి గ్రూప్ 2 క్యాండిడేట్స్ కొందరు మేము క్రీమీ లేయర్ అని టిక్ చేసాము, నాన్ క్రీమీ లేయర్ మేము ఇతర కాస్ట్ కూడా రాంగ్ పడ్డదని చెప్పారు. మాకు దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ మేము ఈ ఎగ్జామ్ పూర్తయినాక మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తాము ఒక 15 డేస్కి, 10 to 15 డేస్. ఆ టైంలో మీరు చేసుకోవచ్చు. దానివల్ల మీరు కంగారు పడే అవసరం లేదు. అటువంటి వాళ్ళని కూడా మేము ఎగ్జామ్కి ఆల్రెడీ అడ్మిట్ చేసేసాం. జస్ట్ టెల్ వన్స్ అగైన్. సో ఎక్కడైతే కొందరు ఈ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ద్వారా కొంత డిఫరెన్సెస్ కనిపించినాయో అటు వాళ్ళందరూ మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర సరిగా రాలేదని చెప్పి మళ్ళీ మేము ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎడిట్ ఆప్షన్లో వాళ్ళ కరెక్షన్స్ అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. బయోడాటా కరెక్షన్స్ మీరు ఆ టైంలో చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ హాల్లో ఏవైతే గ్యాజెట్స్ కానీ మొబైల్స్ కానీ సీజ్ చేస్తామో దట్ విల్ బి అవి కాన్ఫిస్కేట్ చేసి టీఎస్పీఎస్సీ ప్రాపర్టీ అవుతుంది. కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటివి ఎగ్జామినేషన్ హాల్స్కి తీసుకురావద్దని మనవి. అదేవిధంగా నేను ఇంతకుముందు గ్యాడ్గెట్స్కి సంబంధించి లోపలికి తీసుకెళ్ళొద్దన్నాను. గ్యాడ్గెట్కే కాకుండా క్యాలిక్యులేటర్స్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి తీసుకెళ్ళలేరు. క్యాలిక్యులేటర్సే కాకుండా లాగ్ టేబుల్స్ కానివ్వండి, చార్ట్స్ కానివ్వండి, మిగతా ఏ గ్రాఫ్స్ కానివ్వండి ఏవి కూడా లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వరు. వ్యాలెట్ కానివ్వండి, పర్సులు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి, ఈ క్వశ్చన్ పేపర్ కాకుండా మిగతా ఏదైనా క్వశ్చన్ పేపర్ తన కస్టడీలో కనిపించినట్టయితే అటువంటి క్యాండిడేట్ని మ్యాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ప్రతి క్యాండిడేట్ కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు తమ జేబుల్ని నుండి ఏవైతే అదర్ దెన్ ఎగ్జామ్ రిలేటెడ్ మెటీరియల్ కాకుండా ఏదైతే ఉందో అవన్నీ తీసి ఆ కౌంటర్లో డిపాజిట్ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏదైతే మెటీరియల్ రిటర్న్ మెటీరియల్ కానీ టెక్స్ట్ మెటీరియల్ కానీ తన కస్టడీలో దొరికినట్టయితే, జేబులో కానీ పర్సులో కానీ దొరికినట్టయితే ఆ క్యాండిడేట్కి ఇంకో అవకాశం లేకుండా మ్యాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద బుక్ చేసి అతన్ని ఆ ఇష్యూని, ఆ ప్రాపర్టీని సీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మొబైల్ ఫోన్ లాంటి వాచెస్ కానీ పెట్టుకున్నట్టయితే. అదేవిధంగా ఫ్యూచర్లో రాసే ఎగ్జామినేషన్స్ అన్నిటినీ కూడా నిషేధించబడతారు. సో కాబట్టి దయచేసి ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు సంపూర్ణంగా ఫాలో కావాలి. ఈ క్యాండిడేట్ సౌలభ్యం కొరకు అని చెప్పేసి మేము ఇంటర్నెట్లో మా వెబ్సైట్లో ఏదైతే ఉందో మా వెబ్సైట్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డూస్ అండ్ డోంట్స్ పరంగా ఇనఫ్ పబ్లిసిటీ జిల్లాలో ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాదాపుగా ఒక 1-2 డేస్ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కూడా డిస్ట్రిక్ట్స్లో వేరియస్ మీడియాని అనుసరించి వాళ్ళు దీనికి ఇనఫ్ ప్రాపగండా చేస్తారని ఆశిస్తున్నాం. క్యాండిడేట్స్కి అనుకూలంగా వాళ్ళ కన్వీనియన్స్ కోసము ఏపీఎస్ఆర్టీసీని నంబర్ ఆఫ్ బస్సెస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ నడపమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి డిపోలో హెల్ప్ డెస్క్స్, రూట్ అడ్వైస్ అవన్నీ ఇవ్వడానికి హెల్ప్ డెస్క్ పెడుతున్నారు. అక్కడ సంప్రదించవచ్చు. అలాగే మోస్ట్ సెంటర్స్లో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా స్కూల్స్లో క్యాంటీన్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కంటిన్యూస్ సప్లై ఉండాలని కూడా ఎలక్ట్రిసిటీ వాళ్లకు చెప్పడం జరిగింది. అండ్ పోలీస్ స్క్వాడ్స్ ఉంటాయి. సెక్షన్ 144 విధించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేశాము.
మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో చెప్పిన సూచనలు పాటిస్తారని ఆశిస్తూ టీఎస్ఆర్టీసీ వాళ్ళు నంబర్ ఆఫ్ బస్సెస్ నడుపుతారు ఫ్రమ్ ఆల్ ద డిపోస్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్స్. వాళ్లకు సెంటర్ డీటెయిల్స్ అన్నీ మేము ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్స్ కూడా పెడతారు డిపోస్లో. మీకు సెంటర్స్కి ఏ బస్ ద్వారా వెళ్ళాలి అని రూట్స్ చెప్తారు, మీకు సహాయపడతారు. రిగార్డింగ్ హాల్ టికెట్స్ ఇవాళ పొద్దుగాల నుంచి ఆ సర్వీస్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రకారం 1,50,000 మంది క్యాండిడేట్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. మీరందరూ కూడా తొందరగానే అది హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోకండి. అయినా 11th నాడు 9 AM వరకు ఈ ఫెసిలిటీ ఉంటుంది. 1 hour బిఫోర్ ద ఎగ్జామ్ ద ఫెసిలిటీ ఆఫ్ డౌన్లోడ్ తీసేస్తారు. తర్వాత సేమ్ హాల్ టికెట్ని ఫోర్ సెషన్స్కి మీరు తీసుకెళ్ళాలి. 11th 2 సెషన్స్ ఉన్నాయి, 13 2 సెషన్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ మార్చి తీసుకురావడానికి ఆస్కారం లేదు. సపోజ్ ఎవరిదైనా హాల్ టికెట్ మిస్ అయి ఉంటే, ఒకవేళ నామినల్ రోల్లో ఆ క్యాండిడేట్ నేమ్ అపియర్ అయితే వాళ్ళని అలౌ చేస్తాము, వాళ్ళ అండర్టేకింగ్ తీసుకుంటాము. అండ్ ప్రతి క్యాండిడేట్ నేను అడ్వైజ్ చేసేది అంటే 2 extra ఫొటోస్ తీసుకురావడం బెటర్. ఈరోజు ఈ కార్యక్రమం క్యాండిడేట్స్కి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ విధానం, క్యాండిడేట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకు మేము ఇచ్చిన సలహాలు, వాళ్ళు ఈ ఎగ్జామ్ని సులువుగా వ్రాయడానికి సహకరిస్తుందని భావిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తుంది.